5 ఏళ్ళు కష్టపడయ్యా, నువ్వు కూడా కష్టపడు, తర్వాత నీకు సీట్ ఇస్తామని చెప్పాలా. అంతేగాని ఈయన గుండె ఆయన ప్రజెంట్ ఆయనకి స్థానికుడు వదిలిపెట్టి కష్టపడేవాడికి వదిలిపెట్టి నువ్వు ఆ నీజో నుంచి వచ్చిన ఆయనకి 150 కోట్లు అంటున్నారు పెద్దలు. ఆ అమౌంట్ తీసుకొని మీరు ఏం సాధిస్తారండి? ఇప్పుడు మేము ఒకటే చెప్తాను, మా కార్యకర్తలు కావచ్చు, ఆ మహిళలు కావచ్చు, అందరూ జితేందర్ గౌడని ఎట్లా చెప్తే అట్లనే వింటాము. ఇంకొకటి కూడా సభాముఖంగా ఏం తెలియజేస్తానంటే, మేము ఇండిపెండెంట్ వేసుకుంటాము, ఖచ్చితంగా ఏమిచ్చుకుంటామో గెలిపించుకుంటాము కూడా. జయరాం గెలిచే అవకాశాలే లేవు. ఇందాక లాయరన్ అన్నాడు, గుంటకల్లో ఏ సీట్ అయితే వస్తే పైన అధిష్టానం కూడా అదే ఉంటుంది. చంద్రబాబు నాయుడు సార్ గారు ఇక్కడ వేరే పార్టీకి అవకాశం ఇస్తే మీరు కూడా అధిష్టానంలో పోతారు. కాబట్టి మీరు తెలియజేసేది ఏమంటే, జితేంద్ర గౌడ్ ఇంకొకసారి ఆలోచించండి. ఎలాంటి వ్యక్తికి ఇచ్చినాము? మీ కుటుంబాన్ని అన్నాడు, మీ భార్యని అన్నాడు, మీ కొడుకుని అన్నాడు, అచ్చెన్నాయుడు సార్ గారిని అన్నాడు, ప్రతి ఒక్కరిని వేధించినాడు. అట్లాంటి వాడికి మీరు ఇచ్చి సీట్ ఇస్తే ఇక్కడ కూడా ఏమవుతుందో ఆలోచించండి. ఆలూరులో చేయని పని వీడేం చేస్తాడన్నా? ఆలూరులో ఏం చేసినాడు? గుండెకాలకు వచ్చి ఏం సాధిస్తాడు ఆయన? ఏం ప్రజలకు మంచి చేస్తాడని మీరు టికెట్ ఇచ్చినారు. అట్లాంటి వాళ్ళు ఎంత పెట్టుకుంది. మా జితేంద్ర కూడా ఎంత పడినా ఒక్క రోజు కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు. ఎక్కడి నుంచో వచ్చి వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చి కండువా వేసుకున్నా ఎంత పెట్టుకొని తిప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సార్ గారు. కాబట్టి మీకు చెప్పేది ఏమంటే, గుంటకల్ సీట్ పోగొట్టుకుంటారు. మేము ఇండిపెండెంట్ వేసే తీరుతాము, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నాం సార్ సభాముఖంగా.